మరి ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలు పిల్లల్లో ఎలా గుర్తించాలి సార్? మనకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అయితే మనకు జనరల్ గా ఆయాసం అనేది ఉండదు సార్. ఓన్లీ జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి లేదా చెవి నొప్పి, శ్వాస తీసుకోవడంలో గాలి ఆడకపోవడం అంట, సార్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలా ఉంటుంది మనకు. అదే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే గొంతు కింది భాగంలో మనకు సమస్య వచ్చిందంటే సార్ మనకు ఆయాసం రావడం, పిల్లి కూతలు రావడం లేదా గురక రావడం, ఇలాంటి శబ్దాలు రావడం, మూలగడం అంటే పిల్లల్లో ఎక్కువ మూలగడం, ఇక్కడ డొక్కలు అనేవి లోపలికి డొక్క భాగంలో లోపలికి శ్వాస ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ సార్లు తీసుకోవడం అలా జరుగుతాయి. మనకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది కొంచెం అంత డేంజర్ కాకపోవచ్చు, కానీ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా గుర్తించాలంటే మెయిన్ ఆయాసం.